ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారికి 9 రోజులు 9 రకాల నైవేద్యం పెడతాం కనుక నేనైతే ఫస్ట్ రోజు సేమియా పాయసం పెడుతున్నాను అనమాట. ఫస్ట్ రోజు కనుక స్వీట్ పెడతాం కనుక మామూలుగా సేమియా పాయసం కానీ పరమాన్నం కానీ ఎంతో సింపుల్గా టేస్టీగా సేమియా పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా అయిపోతుంది. సేమియా రెడీ చేసుకున్నందుకు అరకప్పు సగ్గుబియ్యం, లీటర్ పాలు, చిక్కటి పాలు, కప్పు సేమియా, అరకప్పు సగ్గుబియ్యం, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని సేమియా దోరగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుని సేమియా దోరగా వేయించుకొని దించేసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమియాని పాలు ఆల్రెడీ మనం కాసేసి పెట్టుకున్నాం. అలా వేయించుకుంటే సేమియా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. టేస్ట్ కూడా చిక్కటి పాలతో కాసుకున్న బాగుంటుంది అన్నమాట. వేగిపోయింది సేమియా దోరగానే. దించేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాలు పెట్టుకుందాం. నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు 9 రకాలు పెడతారు కనుక రోజుకో రకం కింద ఫస్ట్ ప్రసాదం సేమియా పాయసం అన్నమాట. మన ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. సేమియా దించేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాలు పెట్టేసుకుని లీటర్ పాలు పోసుకున్నాం అనమాట. పలుచగా ఉంటే బాగుంటుంది సేమియా. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా పావుగంట ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దాంట్లో వేసేసుకుని బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా కూడా వేసి ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికిపోతున్నాయి అన్నమాట. సేమియా కూడా వేసేసుకుని ఉడికిదాకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత కొన్ని కిస్మిస్, కొన్ని జీడిపప్పులు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని దోరగా వేయించుకొని వేసుకోవాలి. దీంట్లోకి బాగుంటుంది. ఎంతో సింపుల్గా టేస్టీగా ఎంతో సింపుల్గా అయిపోతుంది, ఎంతో టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది, సేమియా ఉడికిపోయింది అనమాట. కప్పు సేమియా వేసాం కనుక లీటర్ పాలకి మనం 1 కప్పు పంచదార, 2 యాలక్కాయలు చెదగొట్టుకుని వేసుకున్నాం. పంచదార వేసేసుకుని కలిపేసుకుని దించేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద వేరే బాణీ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు, కొన్ని కిస్మిస్ పళ్ళు దోరగా వేయించుకుని దాంట్లో వేసేసుకుని దించేసి అమ్మవారికి నివేదన చేసుకోవడమే ఫ్రెండ్స్. అలాగే రోజుకో రకం ప్రసాదం ఇలాంటి మన ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను. మరి ఫస్ట్ ప్రసాదం పెడుతుంది అనమాట. మనకి పొద్దున్నే కుదరకపోతే సాయంత్రం అన్నా చేసి నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి. మనం ఏది పెట్టేమన్నది కాదు, అమ్మవారికి ఎంత భక్తితో మనం అమ్మవారిని పూజిస్తున్నాం అనేదే ముఖ్యం అన్నమాట. ఇవన్నీ పెట్టకపోయినా అరటిపళ్ళు, పళ్ళు పెట్టుకుని చేసినా సరే, పళ్ళు నివేదన చేసినా సరే చాలు. మన శక్తి కొలదు, ఎవరి శక్తి ఎంత ఉన్నా. అయిపోయింది, పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుని చూడండి ఫ్రెండ్స్. అన్నీ రెడీగా ఉంటే మనకి 10 నిమిషాలు రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా దేవీ నవరాత్రుల్లో ఎంతో సింపుల్గా రెడీ చేసుకుని అమ్మవారిని నివేదన చేసుకోండి ఫ్రెండ్స్. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారి దీవెనలు మన సబ్స్క్రైబర్స్ అందరి పేరున సంపూర్ణంగా కలగాలని ఆశిస్తూ మీ అందరికీ ముందుగా
నవరాత్రుల శుభాకాంక్షలు. సరే, చిక్కటి పాలతో కాయడం వల్ల ఇలా ఉందన్నమాట. ఎంతో సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్వీట్ తోటే స్టార్ట్ చేస్తాం కనుక ఏదన్నా ఫస్ట్ రోజు ప్రసాదం